ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్ హరీష్ అకాడమీ అందిస్తుంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, SI, JL, DL, గ్రామ సచివాలయం ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. APPSC, TSPSC కాంబో ప్యాక్ ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోనే అత్యధికంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ కలిగిన రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం టాప్ పొజిషన్లో నిలిచింది. ఇప్పటి వరకు టాప్ పొజిషన్లో ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ స్థానంలోకి ఇప్పుడు కర్ణాటక చేరింది. 2వ స్థానంలోకి మహారాష్ట్ర, 3వ స్థానంలోకి ఢిల్లీ అనేవి ఈరోజు మనం చూడడం జరుగుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు ఇటీవల భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన నంబర్ని పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేవి కేటాయించడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఎలక్ట్రిక్ వెహికల్స్. అటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన డిపెండెన్సీ అనేది పెరుగుతోంది. భారతదేశంలో కూడా ఫేమ్ గైడ్లైన్స్ అని చెప్పేసి తరచూ మనం చూస్తున్నాము. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి భారత ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం కానివ్వండి, ఇటీవల చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఉదాహరణకి తీసుకుంటే ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్ని ప్రారంభించింది, ఈవీ ఉపయోగం చెప్పేసి. ఇటువంటి అంశాలు. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన డిపెండెన్సీ పెరుగుతోంది. వాటిపైన ఆధారపడిన వినియోగదారులకు సౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి. అటువంటి సౌకర్యాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్కి సంబంధించిన సమాచారం. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు విడుదల చేసిన గణాంకాలు. అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్. ఎన్ని ఉన్నాయట అంటే వీరి గణాంకాల ప్రకారం 5059. 2వ స్థానంలో మహారాష్ట్ర 3079. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో 1086. గుర్తుంచుకోండి. సో ఇవి మనకు గణాంకాలు. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీ ఏదైతే ఉంటుందో లిథియం అయాన్ బ్యాటరీస్, ఇవన్నీ కూడా మనం తరచూ రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాం. గుర్తుంచుకోండి. అండ్ అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 1 భారీ నోటిఫికేషన్ అనేది మరొకసారి రిలీజ్ అయింది. గతంలో విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్ 2 సార్లు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ముగిశాయి, తర్వాత రద్దు అయిపోయినాయి. ఆ తర్వాత నోటిఫికేషన్ని కూడా TSPSC ఇటీవల రద్దు చేసి నిన్నటి రోజున మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో గతంతో పోలిస్తే పోస్టుల సంఖ్య కూడా భారీగా పెరిగినాయి. సో 500 పైచీలకు పోస్టులు అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి, ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యే ప్రయత్నాలు చేయండి. తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. గత గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీరు చూడండి, నేను యూట్యూబ్లో కూడా వీడియో చేశాను, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో 16 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇస్తే 16కు 16 కరెంట్ అఫైర్స్ నేను చెప్పిన క్లాసెస్ నుండే కవర్ అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేయండి. అభ్యర్థులు మరొకసారి గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్ అనేది మీకు కీ రోల్ ప్లే చేస్తుంది గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో. అందుకోసం అభ్యర్థులందరికీ జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో కరెంట్ అఫైర్స్ సంబంధించి CA 360 2023 కోర్సు, 2024 కోర్సు, అండ్ దీనికి సంబంధించి భారీ ఆఫర్లను అభ్యర్థుల కోసం ఈ రోజు నుండి అనౌన్స్ చేయడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా వినియోగించుకోండి. అండ్ రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కానీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానివ్వండి, ఏ పోటీ పరీక్షలైనా కూడా మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి కవర్ కావడం జరుగుతుంది. ఇప్పటికే చాలాసార్లు మీకు నేను లైవ్లో కూడా చూపించాను. క్వశ్చన్ ఎగ్జామినేషన్ అయ్యాక వెంటనే క్వశ్చన్ పేపర్ చూపించి ఎప్పుడు నేను చెప్పాను, ఎలా చెప్పానో కూడా మీకు వివరించాను. సో చూడండి, ఓకేనా. సో అభ్యర్థులందరికీ కూడా భారీ ఆఫర్ని యాప్లో అనౌన్స్ చేయడం జరిగింది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని చూడండి. అండ్ సెకండ్ వచ్చేసి ఫిబ్రవరి 19వ తేదీ అంటే నిన్నటి నుండి
వైజాగ్ వేదికగా ప్రారంభమైన ఒక అంతర్జాతీయ విన్యాసం, బహుళ దేశాలు పాల్గొనే నావికాదళ విన్యాసం అనేది వార్తల్లోకి వచ్చింది. మిలాన్ 2024 ప్రారంభమైంది. బహుళ దేశాలకి సంబంధించిన నావల్ ఎక్సర్సైజ్, నావికా దళాలకు సంబంధించి. అండ్ ఈ ఎక్సర్సైజ్ యొక్క థీమ్ గుర్తుంచుకోండి. థీమ్ అంటే ఇతివృత్తం. సో 3 C's అని గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి కమరడరీ, కొహెషన్, కొలాబరేషన్. 3C ఫార్ములా, 3C థీమ్ అని గుర్తుంచుకోండి. మిలాన్ ఎక్సర్సైజ్కి మరొకసారి మన వైజాగ్ ఆతిథ్యం ఇస్తోంది. సో గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన విన్యాసాల గురించి మీకు నేను స్పెషల్ వీడియో కూడా తీసుకున్నాను. అండ్ CA 360 2023లో 2024లో స్పెషల్ వీడియోస్ ఇస్తున్నాను మీకు ఎక్కువగా. ఎందుకంటే ఆ టాపిక్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చి తీరాల్సిందే. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 అనేది వార్తల్లోకి వచ్చింది. పాస్పోర్ట్ సూచి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాస్పోర్ట్స్కి ఉండే స్కోర్ ఏం చెప్తుంది అంటే, ఆ పాస్పోర్ట్ని కలిగిన వారు ఎవరైనా కూడా అన్ని దేశాలకు వీసా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. మన అందరికీ తెలుసు పాస్పోర్ట్ అనేది మనకు ఎవరిస్తారంటే మన ఓన్ కంట్రీ, మన మదర్ కంట్రీ మనల్ని గుర్తిస్తూ ఇచ్చేది, పౌరుడు అని గుర్తించేది పాస్పోర్ట్. మరి మనం ఏదైనా దేశానికి వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, ఆ దేశం మనల్ని అనుమతి ఇవ్వడానికి ఇచ్చే ఒక పత్రమే వీసా. అటువంటి వీసా ఫ్రీ ట్రావెల్ అనే అంశం ఆధారంగా పవర్ఫుల్ పాస్పోర్ట్స్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ సూచన ఎవరు విడుదల చేశారంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక సంస్థ. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లకి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు అలా ఇస్తుంది. ఈ సంవత్సరం కూడా 199 దేశాలు పరిగణలోకి తీసుకొని అత్యంత బలమైన పాస్పోర్ట్ ఏ దేశానికి ఉంది, బలమైన పాస్పోర్ట్ స్కోరింగ్ అనేది. ఉదాహరణకి ఇక్కడ తీసుకోండి. ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 85వ స్థానంలో ఉంది పాస్పోర్ట్ సూచిలో. గత సంవత్సరం 84, ఒక స్థానం దిగజారింది. మొత్తం 199 పాస్పోర్ట్లను పరిగణలోకి తీసుకున్నారు హెన్లీ అండ్ పార్ట్నర్స్. భారతదేశం యొక్క స్కోరు 62. అంటే అర్థం ఏంటంటే భారతదేశ పాస్పోర్ట్ కలిగిన భారతీయ పౌరుడు ప్రపంచంలోని 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్ళొచ్చు, వితౌట్ వీసా. అలా అత్యంత బలమైన పాస్పోర్ట్ వ్యవస్థను కలిగిన దేశాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టాప్ పొజిషన్లో నిలిచాయి. ఈ దేశాలు స్కోర్ ఎంత అంటే 194. అంటే ఈ దేశాల పాస్పోర్ట్ కనుక మనకు ఉందనుకోండి, 194 దేశాలకు పాస్పోర్ట్ వీసా లేకుండానే మనం ప్రయాణం చేయొచ్చు. వీసా లేకుండానే ఆ పాస్పోర్ట్తో వెళ్ళవచ్చు అన్నట్టు. అంటే ఆ పాస్పోర్ట్ పొందడం అంత కష్టం కూడా. అలాంటి శక్తివంతమైన పాస్పోర్ట్లకు సంబంధించిన సూచి మరొకసారి వార్తలోకి వచ్చింది చూడండి. అండ్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేసిన ఒక ఆలయం, ఒక హిందూ ఆలయం, సుదీర్ఘకాలంగా మనం వేచి చూస్తున్న మరొక దేవాలయం ఆవిష్కరణ ప్రారంభోత్సవం అనేది జరిగింది, శంకుస్థాపన కార్యక్రమం. సో అది ఎక్కడో చూడండి. ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ సమయంలో మనం చాలా అభివృద్ధిని చూస్తున్నాం. ఆర్థిక వృద్ధి కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మన సంస్కృతి మొత్తం కూడా రివైవ్ అవుతుంది. మన సంస్కృతి మొత్తం కూడా పునరుజ్జీవనం అనేది చూస్తున్నాం. అద్భుతం. సో ఇక్కడ చూస్తే ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. అలాగే నగరాల్లో హైటెక్ మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాము. కొత్త ఆలయాలను నిర్మిస్తున్నాం. మన భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా అతిపెద్ద దేవాలయం మనం చూస్తున్నాం. అండ్ కొత్త మెడికల్ కాలేజీలను కూడా కడుతున్నాం. విదేశాల్లో ఉన్న శిల్పాలను మనం తెప్పిస్తున్నాం. మన చరిత్ర మర్చిపోయినా కూడా ఇప్పుడు ఆ శిల్పాలు కొన్ని దేశాలు ఉంటే వాటిని తిరిగి తెప్పిస్తున్నాం. అండ్ అలాగే విదేశీ పెట్టుబడులను కూడా తీసుకొస్తున్నాం. FDIs ఇన్ఫ్లోస్ పెరిగినాయి. ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది. అద్భుతం అన్ని రంగాల్లో కూడా. ఇప్పుడు యూపీలో కల్కిధామ్ అనే ఒక ఆలయం ఉంటుంది. ఆలయానికి టెంపుల్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున. వెరీ 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 ఇంపార్టెంట్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కల్కిధామ్ ఆలయం ఎక్కడ? ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన కొత్త జీవులు కానీ, వృక్ష జాతులు కానీ, కీటకాలు కానీ, వాటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ చూడండి, అవి ఎక్కడ బయటపడ్డాయో చూడండి, సరిపోతుంది. ప్రత్యేకతలు అయితే ప్రత్యేకతలు. సో ఇటీవల కాలంలో మనం తరచూ చూస్తున్నాం. ఇటువంటి డేటా మీకు నేను హిందూ పేపర్ నుండి కవర్ చేస్తున్నాను. మీకు మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను నేను. సో మనం డైలీ వీడియో రిలీజ్ అవుతుంది. అంతకంటే ముందు మీకు మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ ఏది ట్రెండింగ్ ఉన్నా, ఏ టాపిక్ న్యూస్లోకి వచ్చినా డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఇప్పటివరకు ఫాలో కానీ వారెవరైనా ఉంటే ఫాలో అవ్వండి. ప్రవీణ్ సార్ పేరుతో ఉంటుంది నా పర్సనల్ వాట్సాప్ ఛానల్. అందులో మీకు మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. పోల్ క్వశ్చన్స్ కండక్ట్ చేస్తున్నాను, రివ్యూ చేస్తున్నాను. సో మ్యాక్సిమం మీకు మోటివేషనల్ కోట్స్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఈ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ వచ్చేసి ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడండి. అండ్ సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన కేరళ రాష్ట్రంలో బయటపడిన ఒక కొత్త డ్యామ్స్ ఫ్లై ఒక దువ్వెన అంటాం మన ప్రాంతంలో. సో బయటపడింది. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫైలోన్యూరా
రూపెస్ట్రిస్, ఫెలోన్యూరా రూపెస్ట్రిస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటంటారు, ఒక డ్యామ్స్ ఫ్లై, గుర్తుంచుకోండి, కేరళలో బయటపడింది. అండ్ కార్టిలేజ్ తయారీ, కార్టిలేజ్ టిష్యూ అంటే ఏంటంటే మనకి బోన్కి మధ్యలో ఉంటుంది చూసారా, స్మూత్గా ఉంటుంది. మనం ఈవెన్ చికెన్ కానీ మటన్ కానీ తిన్నప్పుడు వైట్ కలర్లో కనబడుతుంది. సో కార్టిలేజ్ తయారీ సమస్యకు నివారణకు కొత్త విధానము. మనిషి శరీరంలో ముఖ్యమైన కార్టిలేజ్ను ల్యాబ్లో కృత్రిమంగా వృద్ధి చేయవచ్చా, దెబ్బతిన్న మృదులాస్థిని మార్చవచ్చా అన్నదానిపై ఆస్ట్రియాలోని TUVN శాస్త్రవేత్తలు పరిశోధనల్లో భాగంగా చెప్పారు. కార్టిలేజ్ తయారీలో సమస్యను నివారించడానికి ఆస్ట్రియా శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని అనుసరించడం జరిగింది. కార్టిలేజ్ తయారీలో సమస్య నివారణకు కొత్త విధానము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక ఫెస్టివల్, మేల్ న్యూడ్ ఫెస్టివల్ అని కూడా చెప్పవచ్చు, పురుషులకి సంబంధించి న్యూడ్ ఫెస్టివల్. సో ఇది ఎక్కడ అంటే జపాన్కి సంబంధించి వార్తలోకి వచ్చింది. జపాన్ సంబంధించి 1000 years ఓల్డ్ నేకెడ్ మెన్ ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ ఫెస్టివల్ పేరేంటి అంటారు, సోమిన్సాయ్ ఫెస్టివల్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సోమిన్సాయ్ ఫెస్టివల్ అనేది ఏ దేశానికి సంబంధించి సంస్కృతిలో భాగం, 1000 సంవత్సరాల చరిత్ర ఉంది అంటే జపాన్ మేల్ న్యూడ్ ఫెస్టివల్ అంటారు, నేకెడ్ మెన్ ఫెస్టివల్ అంటారు. అండ్ ఇటీవల కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఈ 2 సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భారతదేశంలోనే మొట్టమొదటి లేదా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటిసారి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేసే ఒప్పందం అనేది ఈ 2 సంస్థల మధ్య కుదిరింది. గుర్తుంచుకోండి, కొచ్చిన్ అంటే కేరళ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన ముఖ్యమంత్రిగా నిన్నటి కాస్త మనం డిస్కస్ చేశాము, నవీన్ పట్నాయక్ గారు, బిజు జనతా దళ్ పార్టీ చీఫ్. సో భారతదేశంలో 2వ అత్యధిక కాలం సుదీర్ఘ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి. ఆ రాష్ట్రంలో యువతకి సంబంధించి స్వయం అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఎవరైతే యువత స్వయం ఉపాధి పొందాలనుకుంటారో, ఏదైనా షాప్స్ కానీ పెట్టాలనుకుంటారో వాళ్ళకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండానే రుణాలు అందించే ఒక కార్యక్రమం అనేది, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు అన్ఎంప్లాయిడ్ యూత్. మనందరికీ తెలుసు దేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి చెప్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 36 నుండి 51 మధ్య మనం చూస్తాము. అటువంటి ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 41 ఇంపార్టెంట్, పని హక్కు. ఆర్టికల్ 41లో సంక్షేమ బాధ్యతలో భాగంగా రాజ్యం ఎవరిని చూసుకోవాలంటే వృద్ధుల సంక్షేమం చూడాలి, దివ్యాంగుల సంక్షేమం, యువతకి సంబంధించి. సో అలా యువతకి ఉపాధి అవకాశాల్లో భాగంగా స్వయం ఉపాధిని కల్పించడానికి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి వడ్డీ లేని రుణాలను ఇచ్చే కార్యక్రమమే స్వయం స్కీమ్. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఒడిషా రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ IPL అంటేనే గుర్తుకొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్. కోర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టీం గుర్తొస్తుంది, కానీ IPLలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏది అంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం, వాస్తవం చెన్నై సూపర్ కింగ్స్. దానికి కారణం దాని ముందుని నడిపిస్తున్న సారథి మహేంద్ర సింగ్ ధోని. సో IPL చరిత్రలోనే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ IPL's గ్రేటెస్ట్ క్యాప్టెన్గా ఇటీవల IPL నిర్వాహకులు మహేంద్ర సింగ్ ధోని గారిని ప్రకటించారు. IPL చరిత్రలోనే ఇప్పటివరకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ IPL కెప్టెన్స్లో. తన కారణంగానే IPLలో మినిమం సెమీస్ ఏ టోర్నీ అయినా కూడా అండ్ ఫైనల్స్ లేదంటే కప్పుని వేసుకొని పోవడము. సో కప్పుని తీసుకొని పోవడం అంటారు కదా, కప్పు వేసుకొని వెళ్ళిపోవడం. సో అలా మనం చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి అద్భుతాన్ని చూడొచ్చు. సో మహేంద్ర సింగ్ ధోని గారి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన విజయాలను ఆధారంగా చేసుకొని IPL చరిత్రలో గ్రేటెస్ట్ క్యాప్టెన్గా IPL నిర్వాహకులు ధోని గారిని ప్రకటించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కర్ణాటక రాష్ట్రం దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని కలిగిన రాష్ట్రంగా నిలిచింది. అండ్ మిలాన్ ఎక్సర్సైజ్ ఇటీవల ప్రారంభమైంది వైజాగ్లో. నెక్స్ట్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన శంకుస్థాపన జరిగిన కల్కిదాం ఆలయం యూపీ. అండ్ నెక్స్ట్ కొత్త డ్యామ్స్ ఫ్లై వెరైటీ వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ బయటపడిందంటే కేరళలో. అండ్ కార్టిలేజ్ తయారీలో సమస్య నివారణకు ఒక కొత్త విధానం అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ జపాన్ సంబంధించిన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పండుగ సోమిన్సాయ్ ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో ప్రారంభించే ఒక ఒప్పందము. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి స్వయం అనే ఒక స్కీమ్ వార్తల్లోకి వచ్చింది. అండ్ IPL's గ్రేటెస్ట్ క్యాప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనిని IPL నిర్వాహకులు ప్రకటించడం జరిగింది.
సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.